అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 2వ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగును. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగును. స్థిరత్వం ఏర్పడుతుంది. కార్యానుకూలత ఏర్పడుతుంది. మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి. కీర్తిని గడిస్తారు. మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది. శత్రువులను దూరం చేసుకుంటారు. అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సుఖ సౌఖ్యాలు ఏర్పడిన అదేవిధంగా తోటివారి వలన మేలు చేకూరుతుంది. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు. కుటుంబ బాధ్యతలు పెరుగున మీ యొక్క అంచనాలు నిజమవున దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఏర్పడిన సమాజంలో కీర్తిని గడిస్తారు. అదేవిధంగా వ్యాపారంలో అనుమతుల సలహాలు మేలు చేస్తాయి. సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని మొదలుపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు.